Hello everyone and welcome to this educational video. I am Kosuru and today we are going to dive into the concept of CRPC, the Code of Criminal Procedure 1973. I am so excited to share this information with you and help you learn something new. Whether you are a student, a teacher or just someone interested in this topic, I hope you will find this video informative and engaging. So let's get started. In the last video we have discussed about the bail and anticipatory bail. Now let's discuss what is fair trial. Fair trial. The main object of law of criminal procedure is to ensure that an accused person gets a full and fair trial. It has provided a mechanism for the enforcement of criminal laws. Substantive criminal law అనేది useless అన్నమాట when there is no proper procedural law. Every criminal law is a voyage of discovery of the truth. Truth తెలుసుకోవడం అనేది ట్రయల్ యొక్క ముఖ్య పని. Primary object of the criminal trial is to ensure fair trial. Every criminal trial అనేది accused వైపు ఫెయిర్గా ఉండాలి, అలాగే ప్రాసిక్యూషన్ వైపు కూడా అది ఫెయిర్గా ఉండాలి. Object of criminal law అనేది to convict the guilty person when the guilt is proved beyond reasonable doubt. ఎప్పుడైతే తప్పు ప్రూవ్ అవుతుందో అప్పుడే అతనికి శిక్ష వేయాలి. కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిర్ ట్రయల్. ఫెయిర్ ట్రయల్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ రైట్ ఆఫ్ ద సిటిజన్. ఇంపార్షియల్ ట్రయల్ అనేది జరగాలి. ఇవన్నిటిని కనుక డిలే అయిందంటే ఫెయిర్ ట్రయల్ ఇంపార్షియల్ ట్రయల్ జరగకపోతే ఇట్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. The concept of fair trial is given recognition in the constitution. Thus denial of fair trial is the denial of justice. Trial by court of sessions. Trial by court of sessions. ఏ సెక్షన్స్ డీల్ చేస్తాయంటే సెక్షన్స్ 225 to 237 ఆఫ్ సిఆర్పిసి 1973. Lays down procedure for trial before a court of sessions. First, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఫస్ట్ ట్రయల్ అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కండక్ట్ చేస్తారు. కౌన్సిల్ని ఎంగేజ్ చేసుకునే చాయిస్ అక్యూజ్డ్కి ఉంటుంది. ఒకవేళ అతను ఎఫోర్డ్ చేయలేకపోతే కోర్ట్ అనేది లాయర్ని అపాయింట్ చేస్తుంది అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ ఎవరి తరపున, స్టేట్ తరపున. ట్రయల్ స్టార్ట్ అయ్యే ముందు అక్యూజ్డ్కి కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తారు, పోలీస్ రిపోర్ట్ ఇస్తారు, ఎఫ్ఐఆర్ ఇస్తారు, స్టేట్మెంట్స్ రికార్డెడ్ బై పోలీస్ ఎక్సెట్రా. ఇటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ట్రయల్ బిగిన్ అయ్యే ముందు అక్యూజ్డ్కి ఇస్తారు. నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫ్ ద కేస్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే వ్యక్తి కేసును ఓపెన్ చేస్తారు. బై అక్యూజేషన్స్. ఫస్ట్ అసలు అక్యూజేషన్స్ ఏంటనేది చెప్తారు. తర్వాత బ్రీఫ్లీ తన దగ్గర ఏమేమైతే ఎవిడెన్స్లు ఉన్నాయో అవన్నీ బ్రీఫ్గా చెప్తారు. నెక్స్ట్ డిశ్చార్జ్ ఆఫ్ ద అక్యూజ్డ్. బోత్ ద పార్టీస్ ఒక విన్నాక కోర్ట్ అనేది సఫిషియెంట్ గ్రౌండ్ ఏం లేదు ప్రొసీడ్ అవ్వడానికి అనుకున్నప్పుడు అక్యూజ్డ్ని డిశ్చార్జ్ చేసేస్తుంది. అండర్ సెక్షన్ డిశ్చార్జ్ ఆఫ్ ద అక్యూజ్డ్ అండర్ సెక్షన్ 227. నెక్స్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్. బోత్ ద పార్టీస్ విన్నాక ఇప్పుడు కోర్ట్ అనేది అక్యూజ్డ్ ఏమైనా తప్పు చేస్తుంటాడో అని అనుకున్నప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తుంది ఇన్ రైటింగ్ ఇఫ్ ద అఫెన్స్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ట్రయలబుల్ బై ద కోర్ట్ ఆఫ్ సెషన్స్. ఇప్పుడు దాని కనుక ట్రయలబుల్ చేసే హక్కు లేకపోతే అది ఛార్జెస్ ఫ్రేమ్ చేసి కేసును అనేది వేరే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్స్ప్లెయినింగ్ ద ఛార్జ్. అసలు కంటెంట్స్ ఆఫ్ ద ఛార్జ్ ఏంటి అనేది అక్యూజ్డ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకని? టు ఎనేబుల్ హిమ్ టు ప్లీడ్ గిల్టీ. అతను తప్పు ఒప్పుకోవడానికి అతను చేసిన తప్పుని, లేదంటే టైమ్ టు బి ట్రైడ్. కన్విక్షన్ ఆన్ ప్లీ ఆఫ్ గిల్టీ. ఇఫ్ అతను తప్పు చేసినట్టు ఒప్పేసుకున్నాడంటే కోర్ట్ అనేది కన్విక్ట్ చేసేస్తుంది అతన్ని. డేట్ ఫర్ ప్రాసిక్యూషన్. ఇప్పుడు అతను ఒప్పుకోలేదు తప్పు చేసినట్టు, అప్పుడు దానిని ట్రై చేయాల్సి ఉంటుంది. ఒక డేట్ అనేది ఇస్తుంది ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ ఆర్ మే ఆర్డర్ ఫర్ కంపెలింగ్ అపీరియన్స్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ డాక్యుమెంట్. ఇప్పుడు అతను తప్పు చేసినట్టు ఒప్పుకోలేదు, ఈ డిడెంట్ ప్లీడ్ గిల్టీ, అప్పుడు ఒక టైం అనేది ఇస్తుంది, ఒక డేట్ ఫిక్స్ చేస్తుంది. ఆ రోజున విట్నెస్ని కానీ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కానీ తీసుకురావాలి. అండర్ సెక్షన్ 230. ఎవిడెన్స్ ఫర్ ప్రాసిక్యూషన్. డేట్ ఫిక్స్ చేసిన రోజున జడ్జి అనే వాళ్ళు ఎవిడెన్స్ తీసుకుంటారు ఇన్ సపోర్ట్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్. ప్రాసిక్యూషన్ తరపులో ఉన్న ఎవిడెన్స్ మొత్తాన్ని తీసుకుంటారు అక్యూజ్డ్ పర్సన్కి అగైనెస్ట్గా ఉన్నవి. ఆర్గ్యుమెంట్స్ ఫర్ ప్రాసిక్యూషన్. ప్రాసిక్యూషన్ ఆఫ్టర్ ద క్లోజ్ ఆఫ్ విట్నెసెస్ సబ్మిట్స్ మెమరాండమ్ ఆఫ్ హిస్ ఓరల్ ఆర్గ్యుమెంట్స్. ఓరల్ ఆర్గ్యుమెంట్స్ సంబంధించిన మెమరాండమ్ ఇస్తారు, ఆ కాపీని ఆపోజిట్ పార్టీకి కూడా ఇస్తారు. ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్.
ఓత్ అనేది అడ్మినిస్టర్ చేయకుండానే ఇది ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. It gives an opportunity to him to explain the circumstances alleged against him by prosecution. ఎలిగేషన్స్ ఏంటో చేస్తాం కదా, అవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఇస్తాము. ఎక్విటల్. ఇప్పుడు బోత్ ద పార్టీస్ విన్నాక జడ్జి అనే అతను అక్యూజ్డ్ ఏ తప్పు చేయలేదు అనుకున్నప్పుడు ఎక్విటింగ్ అనే ఆర్డర్ ఇస్తుంది ఆఫ్ ద అక్యూజ్డ్. ఎవిడెన్స్ ఫర్ డిఫెన్స్. ఒకవేళ అక్యూజ్డ్ ఎక్విట్ అవ్వలేదనుకో, దెన్ ద అక్యూజ్డ్ మే బి ఆస్క్డ్ టు గివ్ హిస్ డిఫెన్స్. కోర్ట్ మే సమ్మన్ ఆర్ ఎగ్జామైన్ ఎట్ ఎనీ స్టేజ్ ఎనీ పర్సన్ యాజ్ కోర్ట్ విట్నెసెస్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. డిఫెన్స్ అనేది రికార్డ్ చేశాక ప్రాసిక్యూటర్ తన కేసుని స్టార్ట్ చేస్తాడు. అక్యూజ్డ్ కానీ తన లాయర్ కానీ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. డిఫెన్స్ ఏవైతే క్వశ్చన్స్ రేస్ చేస్తాయో వాటికి ప్రాసిక్యూషన్ అనేది ఆన్సర్ ఇస్తుంది. జడ్జిమెంట్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ విన్నాక కోర్ట్ అనేది దాని జడ్జిమెంట్ ఇస్తుంది. ట్రయల్ బిఫోర్ సెషన్స్ కోర్ట్ అనేది ఎక్విటల్తో కానీ లేదా కన్విక్షన్తో కానీ ఎండ్ అవుతుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా అబార్ట్ చేయొచ్చు లేదా డెత్ సెంటెన్స్ కూడా, సబ్జెక్ట్ టు ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద హైకోర్ట్. ఒక కేసులో చూద్దాం. ఎస్ రామకృష్ణ వర్సెస్ రామిరెడ్డి. ఈ కేసులో కంప్లైనెంట్ చనిపోయాడు. లీగల్ రిప్రజెంటేటివ్స్ మాత్రం 15 times పిలిచినప్పటికి కూడా అటెండ్ అవ్వలేదు. కానీ అక్యూజ్డ్ మాత్రం చాలా కరెక్ట్గా కోర్టుకి అటెండ్ అవుతూ వచ్చాడు. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో కోర్ట్ ఏం చేసింది, అక్యూజ్డ్ని ఎక్విట్ చేసేసింది. ఇప్పుడు అపీల్ వేసుకున్నారు సుప్రీంకోర్టుకి, విచ్ కన్ఫర్మ్ ద సేమ్, అక్విటల్ అనేది కన్ఫర్మ్ చేశారు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిర్ ట్రయల్ అండ్ ట్రయల్ బై సెషన్స్ కోర్ట్. ఇప్పుడు మెయింటెనెన్స్ టు చైల్డ్, వైఫ్, పేరెంట్స్ అండర్ సిఆర్పిసి 1973. ఏ సెక్షన్ డీల్ చేస్తుంది? సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి డీల్స్ విత్ మెయింటెనెన్స్ టు వైఫ్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఈ సిఆర్పిసి 1973 ప్రొవిజన్ ప్రకారం వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ ఎవరైతే నెగ్లెక్టెడ్ ఆర్ రెఫ్యూజ్డ్ టు బి మెయింటైన్ బై ద పర్సన్ అండర్ ఆబ్లిగేషన్ టు మెయింటైన్ దమ్ షుడ్ మెయింటైన్ దమ్ ఇఫ్ హీ హ్యాస్ సఫిషియంట్ మీన్స్. ఒకవేళ సఫిషియంట్ మీన్స్ అనేవి ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తికి పోషించగలే శక్తి అతనికి ఉందనుకో, అలాంటి టైంలో వీళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది. 126 ప్రొవైడ్స్ ఫర్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ బై ద కోర్ట్. కోర్ట్ ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది సెక్షన్ 126 చెప్తుంది. 127 ఏమో మెయింటెనెన్స్ అమౌంట్ గురించి. మ్యాజిస్ట్రేట్ కెన్ ఆల్టర్ ద మెయింటెనెన్స్ అమౌంట్. సెక్షన్ 127. సెక్షన్ 128 ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్డర్. Now, section 125 empowers the magistrate of first class to order any person having sufficient means neglects or refuses to maintain. ఎవరిని మెయింటైన్ చేయమని? తను పెళ్లి చేసుకున్న వైఫ్ని, హూ ఈజ్ అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్. తన మైనర్స్ అన్ని లెజిటిమేట్ అవ్వచ్చు, ఇల్లిజిటిమేట్ అవ్వచ్చు. అన్మ్యారీడ్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ మైనర్ డాటర్ని, మేజర్స్ అన్ని ఆర్ అన్మ్యారీడ్ మేజర్ డాటర్ హూ ఈజ్ అనేబుల్ టు లివ్ ఆన్ హర్ బికాస్ ఆఫ్ ఫిజికల్ ఆర్ మెంటల్ డిజబిలిటీ. తన పేరెంట్స్ని, వాళ్ళు బతకలేకపోతున్నారు అనుకో, అప్పుడు తన పేరెంట్స్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అసలు ఈ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ ప్రొవిజన్ పెట్టడానికి? ఇది మెయింటెనెన్స్ అనేది ఎందుకు పెట్టారంటే టు ప్రివెంట్ ద వ్యాగ్రెన్సీ అండ్ డెస్టిట్యూషన్. వ్యాగ్రెన్సీ అంటే హోమ్లెస్నెస్, ఇల్లు లేకుండా అట్లా ఉండడం. డెస్టిట్యూషన్ అంటే అసలు వాళ్ళ దగ్గర డబ్బులే లేవు, వాళ్ళని చూసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో వేగ్రెన్సీ అండ్ డెస్టిట్యూషన్ని పోగొట్టడానికి ఇది సివిల్ మ్యాటర్ అయినప్పటికీ స్పీడీ, ఎఫెక్టివ్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ రెమెడీ అనేది ఈ ప్రొవిజన్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ పర్ సెక్షన్ 125, హస్బెండ్ అనే అతను హ్యాస్ ద ఆబ్లిగేషన్ టు మెయింటైన్ హిజ్ వైఫ్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. లేకపోతే అతనికి ఇంప్రిజన్మెంట్ అనేది వేస్తారు. మెయింటెనెన్స్ టు వైఫ్. వైఫ్ అంటే ఎవరు? లీగలీ వెడెడ్ వైఫ్. వైఫ్ ఇంక్లూడ్స్ నెగ్లెక్టెడ్, డిసర్టెడ్ వైఫ్ ఆర్ డైవోర్స్డ్ వైఫ్. డైవోర్స్డ్ వైఫ్కి కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఒకవేళ తను రీమ్యారీ చేసుకుంటే కనుక ఇవ్వక్కర్లేదు. వైఫ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు మెయింటెనెన్స్ ఫ్రమ్ హర్ హస్బెండ్ when she is neglected or refused to be maintained by her husband and not having her own earnings. తన ఎర్నింగ్స్ లేవు, తను బతకలేకపోతుంది, అలాంటప్పుడు హస్బెండే చూసుకోవాలి. డిస్క్వాలిఫికేషన్. ద వైఫ్ మస్ట్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ ఫాలోయింగ్ ఆర్ డిస్క్వాలిఫికేషన్స్. ద వైఫ్ మస్ట్ బి లివింగ్ ఇన్ అడల్టరీ if there is refusal on the part of the wife to live with her husband, if wife lives separately by mutual consent, if divorced wife remarries. ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్స్ అనమాట, ఈ 4 points. నెక్స్ట్ ముస్లిం వైఫ్.
సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి 1973 అప్లైస్ టు ఆల్ ఉమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పాం. దస్ ముస్లిం వైఫ్కి కూడా నెగ్లెక్టెడ్ అయితే తను కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు కదా మరి. కానీ ఒక కేసులో ఏం చెప్పారు, షాబాను బేగం కేసులో, ఈ కేసులో వైఫ్ 3 sons 2 daughters మెయింటెనెన్స్ తన హస్బెండ్ ఆర్ ఫాదర్ దగ్గర నుంచి క్లెయిమ్ చేశారు. మ్యాజిస్ట్రేట్ ఏం చేసింది, మెయింటెనెన్స్ ఆఫ్ ₹25 per month గ్రాంట్ చేసింది. ఆన్ రివిజన్ అప్లికేషన్ అమౌంట్ అనేది ₹179కి పెంచారు. ద అక్యూజ్డ్ అప్రోచ్ మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాడు. అక్కడ హైకోర్టులో ట్రయల్ కోర్ట్ ఇచ్చిన డెసిషన్ని అప్హెల్డ్ చేశారు. దెన్ అక్యూజ్డ్ గేవ్ డైవర్స్ టు హిజ్ వైఫ్ అండ్ వెంట్ టు సుప్రీం కోర్ట్. భార్యకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు ఏం చేశాడు, సుప్రీం కోర్టుకి వెళ్ళిపోయాడు. సుప్రీం కోర్టు ముందు ఏం ఆర్గ్యూ చేశాడు, ముస్లిం అనేవాళ్ళు నీడ్ నాట్ టు పే మెయింటెనెన్స్ టు డైవర్స్డ్ వైఫ్, ఇద్దత్ పీరియడ్లోనే మేము ఇస్తాం కదా, మళ్ళీ ఎందుకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అని అడిగారు. ఇద్దత్ పీరియడ్ అంటే వెయిటింగ్ పీరియడ్ ఫర్ రీమ్యారేజ్ టు డైవర్స్డ్ వైఫ్ అనమాట. అప్పుడే వాళ్ళు మనీ ఇస్తారు, మళ్ళీ ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ రేస్ చేశాడు. అప్పుడు సుప్రీంకోర్టు అతని ఆర్గ్యుమెంట్స్ అనేది ఏమి యాక్సెప్ట్ చేయలేదు. మధ్యప్రదేశ్ ఇచ్చిన డెసిషన్స్నే వాళ్ళు అప్హెల్డ్ చేశారు. ఈ షాబాను కేసు నలిఫై చేయడానికి ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 వచ్చింది. ద ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్, ముస్లిం ఉమెన్ యాక్ట్ 1986, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవర్స్. ఈ యాక్ట్ అనేది వచ్చాక ముస్లిం హస్బెండ్కి ఆబ్లిగేషన్ లేదు టు మెయింటైన్ హిస్ డైవర్స్డ్ వైఫ్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి 1973. కానీ హీ హ్యాస్ టు పే అండర్ ద ముస్లిం, ఈ యాక్ట్ కింద ప్రకారం అతను పే చేయాల్సి ఉంటుంది. సిఆర్పిసి 125 ప్రకారం కాకుండా ఈ యాక్ట్ ప్రకారం పే చేయాల్సి ఉంటుంది. ఫోరం వర్సెస్ ఉస్మాన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, డైవర్స్డ్ ముస్లిం వైఫ్ అనేది మెయింటెనెన్స్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి 1973 ప్రకారం క్లెయిమ్ చేయలేదు అని చెప్పింది. నెక్స్ట్ చిల్డ్రన్. 125 ప్రకారం ఫాదర్ అనే వ్యక్తి తన చిల్డ్రన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బట్ అకార్డింగ్ టు జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ మదర్కి కూడా లైబిలిటీ అనేది ఉంది టు మెయింటైన్ హర్ చిల్డ్రన్. పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ స్వయంగా బతకలేకపోతున్నారో తన కొడుకు కానీ కూతురు కానీ ఇద్దరికి లైబిలిటీ డాటర్ మీద కూడా ఉంటుంది టు మెయింటైన్ హర్ పేరెంట్స్. జ్యూరిస్డిక్షన్. మెయింటెనెన్స్ పిటిషన్ అనేది బిఫోర్ ఫ్యామిలీ కోర్ట్ వేసుకోవాలి. ఎక్కడ వేస్తాం, ఫ్యామిలీ కోర్ట్. ఫ్యామిలీ కోర్ట్ లేదనుకోండి, అప్పుడు మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కింద వేస్తాం, విత్ ఇన్ హూజ్ జ్యూరిస్డిక్షన్. జ్యూరిస్డిక్షన్లో ఉన్న మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్లో వేసుకోవచ్చు మెయింటెనెన్స్ పిటిషన్. ఎక్కడ, వేర్ హస్బెండ్ రిసైడ్స్, వేర్ వైఫ్ రిసైడ్స్, వేర్ బోత్ హ్యాడ్ లాస్ట్ డిసైడెడ్, వాళ్ళిద్దరూ ఆఖరిగా ఉన్న ప్లేస్లో కానీ వేసుకోవచ్చు. క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్. ప్రియర్ టు అమెండ్మెంట్ 2000 దేర్ వాజ్ అ లిమిట్ ఆన్ మెయింటెనెన్స్. అప్పట్లో ఓన్లీ 500 ఉండేది పర్ మంత్. కానీ 2001 అమెండ్మెంట్ వచ్చాక ఇప్పుడు సీలింగ్ లిమిట్ ఏం లేదు, మంత్లీ లిమిట్ ఏం పెట్టలేదు. ఇప్పుడు సపోజ్ హస్బెండ్కి 1 lakh వస్తుంది జీతం, కానీ వైఫ్కి మాత్రం 40,000 వస్తుంది. ఇప్పుడు తను ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు, 30,000కి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్ అవుతుంది. దీనికి 40 + 30 70 అవుతుంది, 30 మైనస్ అవుతుంది కాబట్టి 70,000. సో మెయింటెనెన్స్ అనేది అలా ఇస్తారు. నౌ లెట్స్ డిస్కస్ ద టాపిక్ ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. అసలు జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది 1986లో పాస్ చేశారు. దాన్ని జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2000 అనేది రీప్లేస్ చేసింది. నెక్స్ట్ దాన్ని రీపీల్ చేసేసి జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 అనేది వచ్చింది. ద యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 15 Jan 2016. దిస్ యాక్ట్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రొవైడ్ ఫర్ ద కేర్, ప్రొటెక్షన్, ట్రీట్మెంట్, డెవలప్మెంట్, రీహాబిలిటేషన్ ఆఫ్ నెగ్లెక్టెడ్ డెలిక్వెంట్ జువెనైల్స్. జువెనైల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, కేర్ చేయడానికి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం అనేది ఈ యాక్ట్ అనేది ఫోర్స్లోకి వచ్చింది. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, గ్రేటర్ అటెన్షన్ ఈజ్ టు బి గివెన్ టు చిల్డ్రన్ who may be found in situation of social maladjustment, delinquency or neglect. ఎవరైతే నెగ్లెక్టెడ్ అయిపోయారో, మాల్ అడ్జస్ట్మెంట్స్లో ఉన్నారో అలాంటి పిల్లలకి గ్రేటర్ అటెన్షన్ అనేది ఇవ్వాలి. వీళ్ళకి ఒక సపరేట్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఒక యూనిఫామ్ జువెనైల్ సిస్టమ్ షుడ్ బి అవైలబుల్ త్రూ అవుట్ ద కంట్రీ. కమ్యూనిటీ బేస్డ్ వెల్ఫేర్ ఏజెన్సీస్ అనేవి ఉండాలి వీళ్ళ యొక్క కేర్, ప్రొటెక్షన్, ట్రీట్మెంట్, డెవలప్మెంట్ కోసం. అసలు ఎయిమ్స్ ఆఫ్ ద లెజిస్లేషన్ ఏంటి? ఎయిమ్ ఏంటంటే యూనిఫామ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ జువెనైల్ జస్టిస్ ఇన్ ద కంట్రీ షుడ్ బి లేడ్ డౌన్. ఒక స్పెషలైజ్డ్ అప్రోచ్ అనేది ఉండాలి టువర్డ్స్ ద ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ జువెనైల్ డెలిక్వెంట్.
అవసరమైన మిషనరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే కేర్ చేయడానికి రిక్వైర్ అవుతాయో జువెనైల్స్ని అవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ కూడా ఉండాలి. రెగ్యులేటెడ్ జువెనైల్స్ వెల్ఫేర్ కోసం వాలంటరీ ఏజెన్సీస్ అనేవి ఫామ్ అవ్వాలి. మీనింగ్స్: చైల్డ్ డెలిక్వెన్సీ అంటే ఒక చైల్డ్ చేసిన క్రైమ్. జువెనైల్ డెలిక్వెంట్ అంటే juvenile who has been found to have committed an offense. Neglected juvenile అంటే who is found begging or destitute. juvenile అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ బిలో 18 years అవ్వచ్చు, కానీ అండర్ యాక్ట్ ఆఫ్ 2000 ఇన్ కేస్ ఆఫ్ బాయ్ అది 16 years చేశారు ఇన్ కేస్ ఆఫ్ బాయ్. నౌ అండర్ ద యాక్ట్ ఆఫ్ 2015 ఒకవేళ ఏదైనా బాయ్ హెనస్ క్రైమ్ చేశాడు అనుకో, ఏజ్ బిట్వీన్ 16 to 18, అతన్ని అడల్ట్ కిందే ట్రీట్ చేస్తాం. ప్రాసిక్యూషన్ అండ్ పనిష్మెంట్ కూడా అకార్డింగ్గానే ఉంటుంది. సెక్షన్ 15 ప్రకారం ఎవరైతే హైనస్ క్రైమ్స్ అంటే చాలా ఘోరమైన క్రైమ్స్ చేస్తారో పిల్లలు, వాళ్ళందరినీ ట్యాకిల్ చేయడానికి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి పెట్టారు. జువెనైల్ జస్టిస్ బోర్డుకి కేసెస్ని ట్రాన్స్ఫర్ చేసుకునే రైట్ ఇచ్చారు. చిల్డ్రన్స్ కోర్టుకి కానీ కోర్ట్ ఆఫ్ సెషన్స్కి కానీ ప్రిలిమినరీ అసెస్మెంట్ జరిగాక కేసెస్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు ఆఫ్టర్ ద ఎవాల్యుయేషన్ చైల్డ్ అనే అతన్ని ప్రొబేషన్ మీద రిలీజ్ చేస్తారు, లేదంటే అతను మారలేదనుకో అతన్ని జైలుకి పంపిస్తారు. ప్రొబేషన్ అసలు ప్రొబేషన్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ఏ పీరియడ్ ఆఫ్ సూపర్విజన్ ఆర్డర్డ్ బై ఎ కోర్ట్ ఫర్ ఇండివిజువల్ హూ హ్యావ్ బీన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎ క్రైమ్ ఆర్ హూ హ్యావ్ బీన్ రిలీజ్ ఫ్రమ్ ప్రిజన్ ఆన్ సర్టైన్ కండిషన్స్. ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళని కొన్ని కండిషన్స్ మీద రిలీజ్ చేస్తారు, అదే ప్రొబేషన్. ఈ పీరియడ్లో ఏం చేస్తారు, ఇండివిజువల్స్ అనే వాళ్ళు సర్టైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. క్రిమినల్ యాక్టివిటీస్, డ్రగ్ యూజ్ ఇవన్నీ మానేయాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఎందుకు కాజెస్ ఆఫ్ జువెనైల్ డెలిక్వెన్సీ? పావర్టీ, నో ఎడ్యుకేషన్, బ్రోకెన్ ఫ్యామిలీస్, హెరిడిటరీ. దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ జువెనైల్ డెలిక్వెన్సీ. మెజర్స్ ఫర్ ప్రివెన్షన్. దీనికి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి? పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లలకి కేరింగ్ అనేది చేయాలి. పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. టీచర్స్ అనేవాళ్ళు మోరల్స్ అనేవి నేర్పించాలి పిల్లలకి. రిలీజియస్ లీడర్స్ రిలీజియస్ యొక్క నాలెడ్జ్ అనేవి చెప్పాలి. కార్పోరియల్ పనిష్మెంట్ అనేది డిస్కంటిన్యూ చేయాలి. రీక్రియేషన్, ప్లే గ్రౌండ్స్ అనేవి పిల్లలకి ఏర్పాటు చేయాలి. ఈ లైబ్రరీస్, ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ సంబంధించినవన్నీ ఏర్పాటు చేయాలి. ఈ జువెనైల్ కోర్టులో ఏంటంటే 2 సోషల్ వర్కర్స్ అనే వాళ్ళు ఉంటారు. వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఏ ఉమెన్. ఈ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్కి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్కి ఉన్న పవర్స్ వీళ్ళకు ఉంటాయి. ఈ ఆర్డినరీ కోర్ట్స్ ఫాలో అయ్యే ప్రొసీజర్లా ఉండదు, జువెనైల్ కోర్ట్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే లేడీ జడ్జ్ అనేవాళ్ళు దే మస్ట్ బి ఏ లేడీ. నో రైట్. జువెనైల్ డెలిక్వెంట్ హ్యాస్ నో రైట్ టు ఎంగేజ్ అన్ అడ్వకేట్. ఒక అడ్వకేట్ పెట్టుకోవడానికి వాళ్ళకి లేదు. ప్రొసీడింగ్స్ అనేవి కెమెరాలో జరుగుతాయి, కానీ పబ్లిక్ వాటిని చూడకూడదు. ఆర్డినరీ క్రిమినల్స్తో పాటు ఈ జువెనైల్ డెలిక్వెంట్స్ని కలపకూడదు. ఒకవేళ జువెనైల్ని ఎక్విట్ చేశారనుకో స్టేట్ అనే వాళ్ళు అప్పీల్కి వెళ్ళొచ్చు. అదే కన్విక్ట్ చేసామనుకో అపీల్ అనేది సెషన్స్ కోర్ట్కి వేసుకోవచ్చు వితిన్ 30 days. సెకండ్ అపీల్ అనేది ఉండదు. దెర్ ఈస్ నో సెకండ్ అపీల్. వెల్ఫేర్ బోర్డ్స్. ఈ స్టేట్ అనేవాళ్ళు ఒక రికగ్నైజ్డ్ హోమ్ అనేది ఏర్పాటు చేస్తారు ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద జువెనైల్ డెలిక్వెంట్. స్టేట్ గవర్నమెంట్ మే ఎస్టాబ్లిష్ స్పెషల్ హోమ్స్ ఫర్ ద రిసెప్షన్ ఆఫ్ జువెనైల్ డెలిక్వెంట్స్. అబ్జర్వేషన్స్ హోమ్స్ అనేవి కూడా ఏర్పాటు చేస్తారు. కేర్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి. బోర్స్టల్ ఇన్స్టిట్యూషన్. బోర్స్టల్ ఇన్స్టిట్యూషన్ అనేవి చిల్డ్రన్ని సింపథెటిక్గా డీల్ చేస్తాయి అనమాట. సో చిల్డ్రన్ కెన్ స్టార్ట్ ఏ న్యూ లైఫ్. ఇప్పుడు పనిష్మెంట్ అనేది 2 years కంటే ఎక్కువ, 4 years కంటే తక్కువ ఉందనుకో అప్పుడు బోర్స్టల్ ఇన్స్టిట్యూషన్స్కి పంపిస్తారు జువెనైల్స్ని. వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మోరల్స్ అండ్ డిసిప్లిన్స్ అనేవి నేర్పిస్తారు బోర్స్టల్ ఇన్స్టిట్యూషన్లో. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ప్రొబేషన్ ఆఫ్ ఒఫెండర్స్ యాక్ట్. ప్రొబేషన్ ఆఫ్ ఒఫెండర్స్ యాక్ట్ 1958. ప్రొబేషన్ అంటే సస్పెన్షన్ అని అర్థం. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే దే విల్ బి సస్పెండెడ్ ఆన్ సర్టైన్ కండిషన్స్. ప్రొబేషన్ అనేది చిల్డ్రన్కి ఇస్తారనమాట. నౌ యాజ్ పర్ ద ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ 1958, ఇట్ ఈస్ గ్రాంటెడ్ టు ఎనీ పర్సన్ బిలో ద ఏజ్ ఆఫ్ 21 years. 21 years లోపు ఎవరికైనా ప్రొబేషన్ అనేది ఇస్తున్నారు, ఎక్సెప్ట్ వెన్ ద పనిష్మెంట్ ఈస్ డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. హిస్టరీ. అసలు ద ఫస్ట్ ప్రొబేషన్ వాజ్ ఇన్వెంటెడ్ బై ద జడ్జ్ Peter Oxenbridge in America. It was in 1830. In India, it was in 1897.
రిఫార్మేటివ్ స్కూల్ యాక్ట్ అనేది పాస్ అయింది. ఇట్ డీల్స్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రొబేషన్ ఇన్ ద ఇయర్ 1958. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ 1958 was passed. Now CRPC 1973 also contains provisions governing probation in section 360. CRPC section 360 లో కూడా it deals with the probation. This act provides for the release of offenders of offences under section 379, 380, 381, 404, 420 of IPC and any other offense punishable with less than 2 years. 2 years లోపల ఉన్న పనిష్మెంట్స్ అన్నిటికి కూడా ప్రొబేషన్ అనేది ఇస్తారు after the admonition. Objectives of probation: for the reformation and rehabilitation of the offenders. జైల్ లైఫ్ వీటి నుంచి తప్పించడానికి, వాళ్ళు కూడా సాధారణంగా సొసైటీలో తిరగడానికి ఈ యాక్ట్ అనేది ఫామ్ అయింది. దిస్ యాక్ట్ ఎంపవర్స్ ద కోర్ట్ టు రిలీజ్ అన్ అఫెండర్ ఆఫ్టర్ అడ్మానిషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ స్పెసిఫిక్ అఫెన్సెస్. ఓన్లీ సర్టెన్ స్పెసిఫిక్ అఫెన్సెస్లో మాత్రమే ప్రొబేషన్ మీద వదులుతారు. It is proposed to empower courts to release on probation certain suitable cases. During the period of probation, offenders will remain under the supervision of probation officers. Probation officers యొక్క సూపర్విజన్లో వీళ్ళు ఉంటారు. సో వాళ్ళు రీఫార్మ్ అవ్వచ్చు అండ్ మే బికమ్ యూస్ఫుల్ మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ అవుతారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ గ్రాంటింగ్ ప్రొబేషన్ ఆర్: క్రిమినల్స్కి రీఫార్మ్ అవ్వడానికి ఆపర్చునిటీ ఇవ్వడం కోసం, వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ని మార్చడం కోసం, క్రిమినల్స్ అనే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ బిహేవియర్ మార్చడం కోసం, జైల్లో ఓవర్ క్రౌడింగ్ అనేది తగ్గించడానికి, పెనాల్టీ తగ్గించడానికి, వాళ్ళు చేసిన క్రైమ్కి పెనాల్టీ డిక్రీజ్ చేయడం కోసం. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రొబేషన్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటంటే అతను జనరల్ సొసైటీలో బతకగలుగుతాడు, ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది. హీ హ్యాస్ టు మోడిఫై ద ఫ్యామిలీ ఆర్ సరౌండింగ్స్ ఆఫ్ ద అఫెండర్ విచ్ ప్రొడ్యూస్డ్ హిమ్. ఈ ప్రొబేషన్ అనేది ఇట్ ఈస్ చీపర్ దాన్ ద ఇంప్రిజాన్మెంట్. సెక్షన్స్ 3, 4, 6. 3, 4 and 6. Section 3 అని చెప్తుంది, any person who is found guilty of an offence with imprisonment not more than 2 years and no previous conviction is found against him, he will be released after admonition if court finds it to be a fit case. ఇతను ఇంతకు ముందు ఏ క్రైమ్ చేయలేదనో లేదంటే పనిష్మెంట్ అనేది 2 years ఉంటుందనో ఈ అడ్మనిషన్ అనేది ఇచ్చాక, అడ్మనిషన్ అంటే ఏంటంటే మందలించడం, ఆ కోర్ట్ అనేది ఫిట్ అనుకుంటే అప్పుడు ప్రొబేషన్ ఇస్తుంది. According to section 4 ఏంటి? any person who is found guilty of an offence punishable with imprisonment other than life may be released on probation on execution of bond. బాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ అనేది సంబంధం ఉండదు. ప్రొబేషన్ ఇట్ నాట్ ఎక్సీడింగ్ 3 years అనమాట. సెక్షన్ 6 అని చెప్తుంది, అఫెండర్ అనే 21 తక్కువ ఉన్నప్పుడు, పనిష్మెంట్ అనేది డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానప్పుడు ప్రొబేషన్ అనేది ఇస్తుంది. అదే 21 ఆర్ మోర్ ఉందనుకో డిస్క్రిప్షన్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ ప్రొబేషన్ అనేది జరుగుతుంది. ప్రొబేషన్ ఆఫీసర్: స్టేట్ గవర్నమెంట్ అనేది పర్సన్స్ని ప్రొబేషన్ ఆఫీసర్ కింద అపాయింట్ చేస్తుంది. గవర్నమెంట్ అనేది ఎవరినైనా ప్రొబేషన్ ఆఫీసర్గా ఉండడానికి అలౌ చేస్తుంది. అతను ఒక ఫ్రెండ్ లాగానో, గైడ్ లాగానో, వెల్ విషర్ లాగానో ఆఫ్ అఫెండర్స్ అనేది అనుకోవచ్చు. రోల్ ఆఫ్ జ్యుడిషియరీ: ఈ ఫాలోయింగ్ కేసెస్లో జ్యుడిషియరీ అనేది ప్రొబేషన్ అనేది ఇచ్చింది. కేసెస్ చూద్దాం. రామ్జీ మిస్సర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. రామ్జీనుని బెయిష్ని గ్రీవియస్ హర్ట్, అటెంప్ట్ టు మర్డర్ 307, 324, 326 ఆఫ్ ఐపీసీ ప్రకారం కన్విక్ట్ చేశారు. ఆన్ ద డేట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్సెస్ ఏజ్ ఆఫ్ అక్యూజ్డ్ ఈస్ బిలో 21 years. ట్రయల్ కోర్ట్ కన్విక్టెడ్ రామ్జీ అండ్ awarded 2 years imprisonment and didn't accept the claim probation. Based was charged for attempt to murder. He was convicted and awarded 6 years imprisonment and 4 years rigorous imprisonment. ఇప్పుడు ఇద్దరు హైకోర్టులో అపీల్కి వెళ్ళారు. హైకోర్టు అనేది ప్రొబేషన్ ఇవ్వలేదు, ఇద్దరికి ఇవ్వలేదు. కానీ రామ్జీకి సంబంధించి హైకోర్టు అనేది ఇంప్రిజన్మెంట్ 2 years నుంచి 9 monthsకి తగ్గించింది. కానీ ప్రొబేషన్ అనేది ఇవ్వలేదు. ఎందుకని? హిజ్ ఏజ్ వాజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెంటెన్స్ వాజ్ ఓవర్ 21 years. సెంటెన్స్ ఇచ్చే టైంలో అతనికి 21 years కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఇద్దరు కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ బేస్డ్ అనే వ్యక్తికి ప్రొబేషన్ ఇవ్వలేదు, దో హిజ్ ఏజ్ వాజ్ బిలో 21 years బికాస్ హీ వాజ్ చార్జ్డ్ విత్ అఫెన్సెస్ పనిషబుల్ విత్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. కానీ రామ్జీకి మాత్రం ప్రొబేషన్ ఇచ్చారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఆన్ ద గ్రౌండ్ ఏంటి? ఎట్ ద టైమ్ ఆఫ్ అఫెన్స్ చూసారు. ఇక్కడ ఎట్ ద టైమ్ ఆఫ్ అఫెన్స్ అతనికి 21 years కంటే తక్కువ కాబట్టి ప్రొబేషన్ ఇచ్చారు. హెన్స్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ 1958. ఇప్పుడు కొన్ని టాపిక్స్ చూద్దాం. ప్యారోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. అతను కొంత సెంటెన్స్ అనేది సర్వ్ చేశాక అతను గుడ్ బిహేవియర్ మీద రిలీజ్ చేయడమే ప్యారోల్ అంటారు. దాన్ని లీవ్ ఆన్ టికెట్ అంటాము. ప్రీ మెచ్యూర్ రిలీజ్ ఆఫ్ ఏ కన్విక్ట్. ఎలిజిబిలిటీ ఏంటంటే మోస్ట్ సీరియస్ ఆఫెన్సెస్ చేసేవాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఆఫ్టర్ సర్వింగ్ ఎ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ విత్ గుడ్ బిహేవియర్ మే బి రిలీజ్డ్ ఆన్ ప్యారోల్.
గుడ్ బిహేవియర్ ఉన్న వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఆబ్జెక్టివ్స్ ఏంటి? క్రిమినల్స్ని రీఫార్మ్ చేయడం కోసం, క్రిమినల్కి ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి, లా ప్రకారం బతకడానికి, టు మీట్ ద రిలేటివ్స్, జైల్లో ఉన్న ప్రిజనర్స్ యొక్క నెంబర్ తగ్గించడం కోసం ప్యారోల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సమ్మాన్స్ కేసు ఏంటి, వారెంట్ కేసు ఏంటి? అఫెన్స్ నాట్ బీయింగ్ ఏ వారెంట్ కేస్ ఈజ్ కాల్డ్ సమ్మాన్స్ కేస్. ఏదైనా నేరము ఇంప్రిజన్మెంట్ 2 years అనేది కనుక తక్కువలో ఉంటే అది సమ్మాన్స్ కేస్, 2 years అంతకంటే ఎక్కువ ఉంటే అది వారెంట్ కేస్. సెక్షన్ 2W సమ్మాన్స్ కేసుని డిఫైన్ చేస్తుంది, సెక్షన్ 2X వారెంట్ కేసుని డిఫైన్ చేస్తుంది. ఇదేమో లెస్ సీరియస్ నేచర్లో ఉంటుంది సమ్మాన్స్ కేసు, వేరేజ్ వారెంట్ కేస్ ఈజ్ మోర్ సీరియస్. ప్రొసీజర్ ఏంటంటే ఇందులో సమ్మాన్స్ ఇస్తాము, ఇందులో వారెంట్ ఇస్తాము. నెక్స్ట్ కాంపౌండబుల్ అఫెన్స్. నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. కాంపౌండబుల్ అఫెన్స్ అనేది సెక్షన్ 320(1) డీల్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆఫ్ ప్రైవేట్ నేచర్ అండ్ లెస్ సీరియస్. అంటే కాంపౌండబుల్ అంటే ఎట్లాంటివి అంటే రాంగ్ఫుల్ రెస్ట్రైంట్, అసాల్ట్, కన్ఫైన్మెంట్, ఇలాంటివన్నీ కాంపౌండబుల్. సెక్షన్ 320(2) ప్రొవైడ్స్ లిస్ట్ ఆఫ్ అఫెన్సెస్ విచ్ కెన్ బి కాంపౌండబుల్ ఓన్లీ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్. ఎగ్జాంపుల్ ఏంటంటే వాలంటరీ కాజింగ్ ఆఫ్ హర్ట్ విత్ డేంజరస్ వెపన్స్, థెఫ్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నెక్స్ట్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. అన్ని అఫెన్సెస్ ఏవైతే 321, 322లో డిఫైన్ చేయారో అవన్నీ కూడా నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్. జనరల్లీ అఫెన్సెస్ అనేవి సీరియస్ నేచర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్. ఎనీ అగ్రిమెంట్ టు కాంపౌండ్ ఏ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ ఈజ్ వాయిడ్. నెక్స్ట్ ఇంక్వెస్ట్. ఇంక్వెస్ట్ని పంచనామా అంటాము. సెక్షన్స్ 174 to 176 డీల్ విత్ ద ఇంక్వెస్ట్. ఇప్పుడు ఏదైనా డెత్ అనేది జరిగింది, కొన్ని మోడ్స్ ఉన్నాయన్నమాట. ఆ మోడ్స్లో కనుక డెత్ జరిగితే పోలీస్ ఆఫీసర్ అనేవాళ్ళు ఇమీడియట్గా నియరెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి ఇంక్వెస్ట్ హోల్డ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. డెత్ కాజ్డ్ బై ఏ రీజన్స్ అప్పుడు అంటే సూసైడ్, యాక్సిడెంట్, లాకప్ డెత్, మిషనరీ, యానిమల్, డౌరీ డెత్ ఎక్సెట్రా, ఇట్లాంటివి అనమాట. అప్పుడు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనేవాళ్ళు ఈ ఇంక్వెస్ట్ అనేది చేస్తారు బిఫోర్ 2 witnesses. అతను రిపోర్ట్ అనేది తయారు చేస్తాడు, అసలు కాజ్ ఏంటి చనిపోవడానికి. ఆ బాడీ అనేది నియరెస్ట్ సివిల్ సర్జన్కి పోస్ట్ మార్టం కోసం ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంక్వెస్ట్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, స్పెషల్లీ ఎంపవర్డ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, వీళ్ళు ఇంక్వెస్ట్ కండక్ట్ చేస్తారు. Well, that's it for today's video. I hope you enjoyed learning about topics of CRPC. To summarize, we covered fair trial by court of sessions, maintenance of children, parents, wife, Juvenile Justice Act 2015, Probation of Offenders Act 1958, what is parole, summons case, warrant case, compoundable offences, non-compoundable offences, inquest, so on. Thank you so much for watching and I am grateful for your support. If you found this video helpful, please consider sharing it with your friends and leaving a comment below with your thoughts. Don't forget to subscribe to stay up to date with my latest content. That's all for now. I'll see you in the next video.